ఈ 9 నెలల్లో కూడా పాలన అయితే అండి చాలా బాగా పాలన అవుతుంది. ఎందుకంటే ఈ 9 నెలల్లోనే గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయని పనులన్నీ కూడా 9 నెలల్లో పూర్తి చేయాలండి. 9,000 కిలోమీటర్లో రోడ్లు వేయాలండి. మెయిన్ ముఖ్యంగా మనకు ప్రతి ఒక్కటి కావాల్సింది ఏంటంటే రోడ్డు బాగోవాలండి. రోడ్డు బాగుంటే ఆటోమేటిక్గా మనం అనుకున్న గమ్యం చేరగలుగుతామండి. ఆ విషయంలో అయితేనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పక్కాగా, చాలా పకడ్బందీగా రోడ్డు రవాణా కూడా పూర్తి చేశారండి. మెయిన్ ఇంపార్టెంట్ అండి. అలాగే మా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి పిఠాపురం 10 మంది డాక్టర్ల కన్నా ఎక్కువ ఉండేవారు కదండి. అలాంటి ఇవాళ 100 పడకల హాస్పిటల్ చేసిన పిఠాపురం 30 పడకల హాస్పిటల్ని ఈ ఎక్కిన 9 నెలల్లోనూ కూడా 100 పడకల హాస్పిటల్ చేయండి. 30 పడకల హాస్పిటల్. లాస్ట్ గవర్నమెంట్లో పథకాలు ఇచ్చారు, ఇప్పుడు రావట్లేదని అంటున్నారు. పథకాలు ఎందుకండి? ముందు పథకాలు దేనికి చెప్పండి. జేబులో డబ్బులు ఉంటే 100 రూపాయలు అంటే మాకు బీరు తాగుతారండి. నేను వెళ్ళి అదే 10 రూపాయలు అనుకోండి ఏం చేస్తామండి? అవి కొరిసి పెట్టేసి పోతాయండి. అవి ఎందుకంటే పథకాలు ఎవరికాలంటే సమర్పణ చేయడం కావాలండి. మనకు రోడ్డు రవాణా ఇవాళ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అవడం కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల మా నియోజకవర్గానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. వర్మ గారి పరిస్థితి ఏంటి? వర్మ కింగ్ మేకర్ అండి. ఆయన ఈ పొద్దుకి వాళ్ళు ఏ టైప్ మనిషి అంటే ఆయన మనిషిని ఎవరిని కింద పరచడండి. వరం గారు ఆయన మంచి నాయకుడు అండి. ఆయన నాకు బాధాకరం అండి ఆ విషయానికి వస్తే. ఎందుకంటే వరం గారు అంటే నాయకుడు మా పిఠాపురం నియోజకవర్గంలో ఏం లేరండి. ఇంకెవరు ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు కదండి. వరం గారు అంత నాయకులు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు ఉండరండి. డేరింగ్ అండ్ డాషింగ్ అన్న హీరో అండి వరం గారు అయితే.